హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ కిరాక్ సీత ఈరోజు మనతో ఉంది. రెండో వారమే నాగార్జున సార్తో తన అన్న మాటని సార్తో అనిపించుకొని సక్సెస్ఫుల్ గా 6 వారాలు అని అనొచ్చు. సక్సెస్ఫుల్ గా అంటే అది బాధ. ఓకే, సక్సెస్ఫుల్ గా తన జర్నీని కంప్లీట్ చేసుకుని బయటకు రావడం జరిగింది. అదే లోపల ఏం జరిగింది, ఎంతవరకు తనకి ఏమేముంది, తను చేసిన తప్పు ఏంటి, ఇలాంటి మనకు తెలియని విషయాలు తన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సీత. హలో శివ, ఎలా ఉన్నారు? వెళ్తున్నాం కదా. ఎలా ఉన్నారు శివ? ఎలా ఉన్నారు? కెమెరా ఎలా ఉన్నారు శివ? చెప్పండి. బాగున్నా. ఎలా ఉన్నా? బాగున్నా. నేను చాలా బాగున్నా. అది 6వ వారం. నార్మల్ గా 6వ వారం ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు ఇంత హ్యాపీగా చూడడం ఫస్ట్ టైం నేను. ఇంత హ్యాపీగా ఉన్నారండి? హ్యాపీగానే వచ్చాను. మీరు స్టేజ్ మీద కూడా నేనేం బాధపడలేదు. అదే, ఎందుకు బాధ అనిపించలేదా? బాధ ఎందుకు అనిపిస్తుంది, మీ కప్పు కొడదామని వెళ్ళిన వాళ్ళకి బాధ ఉంటది. కానీ అదే నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, చాలా చూసాను లైఫ్ లో, దిస్ ఇస్ లైక్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టు తీసుకుందామని. జస్ట్ కొంచెం మెచ్యూర్డ్ గా తీసుకుందాం, ఏముంది ఇంకా 15th వీక్ అయినా బయటికి రావాలి, 6th వీక్ వచ్చాం అంతే అని. అట్లా నువ్వు ఎలిమినేట్ అవడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? నాకు బయటకు వచ్చిన తర్వాత నేనేమో లోపల ఎలిమినేట్ అయినప్పుడు ఒక అనాలిసిస్ ప్రకారం మేబీ చీఫ్ అయిన తర్వాత నేను కొద్దిగా వేరే వాళ్ళని ఆడిపియడం వల్ల నేను ఏమైనా కనిపించలేదేమో అని అనుకున్నా. బట్ బయటకు వచ్చాక జనాలు అలా అనుకోలేదు. మేబీ నో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, నో పిఆర్, ఇలా అందుకు వచ్చాం అనుకుంటా అని అన్నారు. రీజన్ అయితే నాకు నిజంగా తెలీదు. బట్ నా 100% అయితే ఎవ్రీ సింగిల్ డే ఇచ్చాను. నీ సిరీస్, నువ్వు చేసే వెబ్ సిరీస్ కానీ, నువ్వు చేసిన సిరీస్, నువ్వు చేసిన సినిమా ఎఫెక్ట్ ఏమైనా హౌస్ లో కనిపించిందా? ఫస్ట్ రోజు అనిల్ రావుపుడి గారు వచ్చినప్పుడు ఒకరిని నామినేట్ చేయండి అని అన్నారు కదా, ఎలిమినేట్ చేయడానికి. అప్పుడు మణికంఠ బయట పాట పాడడం జరిగింది. అది సో దానికి ముందు నా పేరు చెప్పాడు పృథ్వీ. రీజన్ ఏంటి అని అడిగా నేను. అప్పుడు రీజన్స్ అడగలేదు. తర్వాత నా పేరు ఎందుకు చెప్పావు, మీకు నా గురించి అసలు ఏం తెలుసు అని అడిగా. అబ్బాయి పేరు కూడా నాకు గుర్తులేదు అప్పుడు. అంటే అబ్బాయి ఉండి, మీరు బేబీ సినిమాలో మీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అందుకే నేను. అదేంటి, ఇంకా శేఖర్ అన్న కూడా నన్నే నామినేట్ చేయ, ఆ రోజు నా పేరే చెప్పాడు. మీరు నా పేరు ఎందుకు చెప్తున్నారు, మీకు ఏం తెలుసు అంటే, పృథ్వీ శేఖర్ అన్న ఏం చెప్పలేదు రీజన్. ఇది ప్రాంక్ అని నాకు అర్థమైంది, అందుకే ఉట్టిగా నీ పేరు చెప్పాను అన్నాడు శేఖర్ అన్న. పృథ్వీ మాత్రం నువ్వు బేబీ సినిమాలో నాకు నచ్చలేదు అందుకే అని అన్నాడు. అదే ఫస్ట్ రోజే పడింది నాకు, ఇదేంటి ఇలా అంటారేంటి అనుకో పడింది. బట్ ఇదే విషయంలో నేను మొన్న రీసెంట్ గా మీ అమ్మగారితో నేను మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మగారు చెప్పారు, బయట ఆడియన్స్ కూడా ఏదో ఇష్యూ అయిందంట. బానే అయింది ఇష్యూస్. అంటే మన ఇంటి వరకు ఫాలో చేయడం కూడా జరిగింది బండి మీద. మేబీ ఒక ఈవెంట్ కి వెళ్ళి వస్తుంటే అలా కొన్నిసార్లు ఒక ఏదైనా సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆంటీలు అంత సెల్ఫీ దిగి వెనక్కి వెళ్ళి అంత తిడుతున్నారు, దీనివల్లే ముద్రష్ప దాని వల్లే అంట. అంటే ఏంటంటే నేను సినిమాలో యాక్ట్ చేశాను అంటే నిజంగా వాళ్ళు విడిపోలేదా అంటే అని నేను. బట్ పడ్డది బానే. ఆ జోనర్ ఆఫ్ సిరీస్ గానీ అది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఎవరు ఇవ్వలేదు అవకాశం కాబట్టి. అంటే ఎవరు ఇవ్వకపోతే అందులోకి వెళ్ళి చెయ్యాలా అంటే, లైక్ ఆ వీడియోస్ చూస్తుంటే అంత బోల్డ్ గా అవన్నీ ఉంటాయి కదా, ఎందుకు ఇది మనకు అవసరం అని అనిపించలేదా నీకు? లేదు, చాలా ట్రై చేశాను ముందు, అన్ని యూట్యూబ్స్ లో ట్రై చేశాను. నాకు బేసిక్ గా ఎవ్వరూ లేరు ఇండస్ట్రీలో, నాకు అసలు ఏ కాంటాక్ట్ లేదు. నీకు తెలుసు మన ఫ్యామిలీ, మీరు చూసారు పాపం. సో వాళ్ళ దగ్గర కూడా ఏ కాంటాక్ట్స్ లేవు, వాళ్ళు నన్ను అసలు ఇండస్ట్రీలో అలవే చేయలేదు. ఆ టైంలో నాకు వచ్చిన ఒకటే ఆఫర్ ఇదే. వచ్చినప్పుడు నేను చాలా మంది ఆడిషన్ క్లిప్స్ పెట్టాను, ఫొటోస్ పెట్టాను, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సో తర్వాత ఇది వచ్చింది. ఇది వచ్చినప్పుడు ఓకే వెంటనే తీసుకున్నారు. అండ్ స్టార్టింగ్ లో నాకు అడిగినప్పుడు నేను చూసే వచ్చాను, సరి ఉన్న వీడియోస్ అన్ని చూసి, ఏముందిలే యాక్టింగే కదా, మన రియల్ పర్సనాలిటీ కాదు కదా అని అనుకున్నా. అండ్ ఆ ఏజ్ లో బయట ఎంత నెగిటివ్ టాక్ వస్తుందన్న అన్ని అనలైజ్ చేసే అంత థాట్ ప్రాసెస్ కూడా నాకు లేదు. యాక్టింగే కదా ఏముంది అని అనుకున్నా. అంటే నేను అప్పట్లో అంత ఇదిగా ఆలోచిస్తానా అని కూడా నాకు తెలియదు. అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ టుడే. ఇప్పుడైతే నాకు ఏం రిగ్రెట్స్ కూడా ఏం లేవు. బట్ అప్పుడు ఎవరైనా అవకాశం ఇచ్చింటే బాగుంది. అండ్ మీకు తెలిస్తే నేను ఇంకా ఒక 2-3 ఫిల్మ్స్ చేశాను బేబీ ముందు, అన్ని పాజిటివ్ రోల్సే. అవి హిట్ అవ్వలేదు, బేబీ హిట్ అయింది, నేనేం చేయను. వాళ్ళు నెగిటివ్ రోల్ హిట్ అయింది. యాక్చువల్ మన ఇలాంటి అంటే ఇప్పుడు నువ్వు అప్పుడు ఆ సిరీస్ చేయడం వల్ల నీకు బేబీ సినిమాలో ఆ రోల్ పెట్టారు. లేదు అసలు సాయిరాజేష్ గారు బేబీ మూవీకి ముందు నన్ను చూడలేదు. నేను ఏదో క్యాజువల్ మీటింగ్ అని వెళ్తే ఫ్రెండ్స్ తో పాటు
తను రాసుకున్న క్యారెక్టర్ అప్పుడు చెబ్బి ఉండే కదా, చెబ్బి ఇంకా కర్లీ హెయిర్ అనే ఒక క్యారెక్టర్ రాసుకున్నాను, మీరు ఇంట్రెస్టెడ్ అంటే సరే నేను యాక్టరే సార్, యాక్టింగ్ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాక వదిలేద్దాం అనుకుంటున్నాను, లాక్డౌన్ లో చాలా ఇబ్బంది అయ్యింది అని చెప్పా. అప్పుడు ఆయన ఓకే ఓకే ఇలా క్యారెక్టర్ ఉంది ఆడిషన్ కి రా అని చెప్పి అలా ఆడిషన్ తీసుకున్నారు. ఆయన 7 Arts లో నన్ను చూడలేదు అసలు. యా, సో దీని వల్ల అది రాలేదు. కానీ నెగిటివ్ క్యారెక్టర్ ఇది ఇలా నీకు ఇలా పడితే నెగిటివ్ గా ఫుల్ అంటే నాకు ఆల్రెడీ ఉంది సార్, ఇదేం పెద్ద కొత్త కాదు, ఆల్సో నాకు ఇష్టం నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అని చెప్పి అలా. బిగ్ బాస్ అంటే నీకు బాగా ఇష్టమా? యా లైక్ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండింది. కోరుకుంటా. అది జర్నీ కంప్లీట్ అయిందని అనుకుంటున్నా? లేదు అస్సలు అలా అయితే లేదు, హార్ట్ లో అయితే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. జస్ట్ ఇది ఒక కామా ఫుల్ స్టాప్ కాదు అన్నట్టే ఉంది, ఇంకా జర్నీ అవ్వలేదు. లిటరల్ గా నేను ప్రోమో ఏదో చూస్తున్నప్పుడు కూడా నామినేషన్స్ ప్రోమో దాని మధ్యలో నేను నిల్చోలేదే, నేను ఎక్కడున్నాను అక్కడ నేను ఉండాలి కదా, మా క్లాన్ నిల్చున్నప్పుడు అదే థాట్స్ వస్తున్నాయి. ఇవాళ ఇదేదో రోబో టాస్క్ లాంటి టాస్క్ వచ్చింది కదా, ఛార్జింగ్ టాస్క్, అది కూడా చూసాను నిన్న. అబ్బా ఈ టాస్క్ లో నేను ఆడాల్సింది, మనం ఇంకా చాలా, అండ్ నాకు చాలా ఐడియాస్ ఉండే. చీఫ్ దిగంగానే మా అయిపోయింది బాబోయ్, ఇంకేం లేదు, ఇప్పటి నుంచి ఇచ్చి పడదాన్ని నేను పంపించేశారు బయటికి. కాదు అంటే ఇప్పుడు నీకు ఆడాలని అనిపించింది, 2వ వారం దాకా చాలా బాగా ఆడావు. నాగార్జున సార్ కూడా నీకు కిరాక్ సీత అని అన్నారు. అవును, చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటావు. చాలా హ్యాపీ. కిరాక్ సీత ఏంటి సార్, 4th వీక్ యు ఆర్ మై హీరో అన్నారు. ఎవరు మణికంఠ నాకు హీరో క్రౌన్ ఇచ్చినప్పుడు షీఈ్ ఎ హీరో ఫర్ మీ ఆల్సో అన్నాడు. నేను దెబ్బకి సార్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు, ఉన్నది ఉన్నట్టు చెప్తావు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తావు, ఇలా చాలా. అండ్ ఆయన నేను ఎలిమినేట్ అయినప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసావా అసలు, ఆయన కూడా ఒక విధంగా చూసేసరికి నేను అయ్యో సార్ మీరు అనగండి అన్నట్టు. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నేను ఏంటో ఆయన నాకు ఎవ్రీ వీక్ ఇంకొక 3rd వీక్ సేవ్ అయినప్పుడే సీత నీకు ఒకటి చెప్పాలన్నారు. ఏంటి సార్ అంటే యూఆర్ రియల్ అన్నారు. ఎవ్రీ వీక్ మెచ్చుకుంటూనే ఉన్నారు నన్ను, లోపల అందరు షాక్. విష్ణుప్రియ ఏంట్రా ప్రతి వీక్ కాంప్లిమెంట్స్ అనేది. సో యా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను 6th వీక్ వెళ్ళిపోతానని.